ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తల్లి, నువ్వు అందరినీ ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటావు, అందరితోనూ కలిసిపోతూ ఉంటావు, అందరినీ నీ వాళ్ళలాగా నమ్ముతూ ఉంటావు తల్లి. కానీ నీకు ఇలా నమ్మటం వల్లనే ఒకరి వల్ల చాలా పెను ప్రమాదము అనేది జరగబోతుంది. అందుకే ముందుగా నిన్ను హెచ్చరిస్తున్నాను. ఆ ఒక్కరు ఎవరో కూడా నీవు మనస్ఫూర్తిగా ఆలోచిస్తే నీకే తెలుస్తుందండి. ఈరోజు బాబావారు ఒక చిన్న కథ రూపంలో మీకు ఒక జరగబోయే ప్రమాదాన్ని తప్పించుకోవడానికి సూచన ఇవ్వబోతున్నారండి. చాలామంది జీవితాల్లో ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు. అయితే ఈ కథలో మనకి చక్కటి ఫ్రెండ్స్ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి సంపాదన కూడా వాళ్ళకి ఇద్దరు కూడా మంచిగా చదువుకొని వ్యాపార రీత్యా ఇద్దరు కలిసి పెట్టుబడి పెట్టుకొని సంపాదిస్తూ ఉంటారండి. ఒకటే మాట ఒకటే బాట అన్నట్టుగా ఇద్దరూ కూడా ఏది చేసినా కూడా కలిసి ఆలోచించి చేసుకుంటారు. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ వైఫ్లు కానీ అందరూ సఖ్యతగా ఉంటూ ఉంటారండి. వీళ్ళని చూసి చాలామంది అసూయపడుతూ ఉంటారు. వీళ్ళని గమనిస్తూ ఉన్న ఒక అతను వీళ్ళతో చాలా మంచిగా మాట్లాడి వీళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా మనం లాభం పొందాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి దగ్గరే అయ్యి వాళ్ళతో ప్రతి దాంట్లోనూ వాళ్ళతో డిస్కస్ చేస్తూ, మీరు చాలా బాగా నచ్చారండి, మంచి స్నేహం అండి, మంచిగా చేసుకుంటున్నారు, నన్ను కూడా మీతో కలుపుకోండి అని చెప్పి వాళ్ళ వ్యాపారాల్లోకి ఇతను కూడా ఎంటర్ అవుతాడండి. ఎంటర్ అయ్యి వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చే లాభాలు వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. ముగ్గురు కలిపి ఒక పెద్ద వ్యాపారం గురించి ఆలోచించుకొని దాంట్లో బాగా లాభాలు వస్తాయని ముగ్గురు కూడా దాంట్లో పెట్టుబడి పెట్టి దాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే అతను అంటాడు, ఇది నేను చూసుకుంటాను, నాకు బాగా అలవాటైపోయింది కదా, మీరు వేరే వ్యాపారాలు మీ ఇద్దరు విడిగా కానీ కలిసి కానీ చేసుకోండి, ఈ వ్యాపారాన్ని నేను చూసి వచ్చిన లాభాలన్నీ కూడా మన ముగ్గురం పంచుకుందామని చెప్తాడు. అలా మాటలు నమ్మిస్తాడండి. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత, మీరు అవి చూసుకుంటున్నారు కదా, ఇదంతా కూడా షేర్లన్నీ కూడా ముందు నా పేరు మీద రాసేయండి, నేను మీకు వాటా ఇస్తాను అని చెప్పి మొత్తం అతని ఆ వ్యాపారం యొక్క తాలూకా అంతా హక్కంతా కూడా అతను తెలివిగా రాయించేసుకుంటాడండి. రాయించేసుకొని నెమ్మదిగా వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వకపోవటము, వాళ్ళని దూరంగా పెట్టడము, కలవకపోవటము, ఇలా చేస్తూ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేసి వాళ్ళ యొక్క మిగతా వ్యాపారాల్లో వాళ్ళకి చిన్న ఇబ్బందులు తగిలి వాళ్ళు బాగా కృంగిపోయి అప్పులు కట్టలేని స్థితికి వచ్చేసి బయటకు వచ్చేస్తారండి. అంటే మూడో వ్యక్తి రావటం వల్ల వాళ్ళ జీవితంలో పెను కష్టము అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ కథ ద్వారా బాబావారు ఏం చెప్తున్నారంటేనండి, మనతో పాటే ఉండి మన చుట్టే ఉండి మన యొక్క గ్రోత్ని పెరగకుండా మనల్ని బాగా తగ్గించేసి మన హీనస్థితికి వెళ్ళిపోవడానికి వేరే వాళ్ళు మన జీవితంలోకి ప్రయత్నిస్తే మన యొక్క మంచితనాన్ని వాళ్ళు మంచిగానే మనతో వచ్చి మనల్ని డ్రాబ్యాక్ చేయడానికి, మన కష్టాల్లో పడేయడానికి, మనకి మంచి పేరు ఉన్నా దాన్ని పోగొట్టడానికి, అదే ఉద్యోగంలో అయితే మీకు చెడ్డ పేరు తీసుకొచ్చి మీ ఉద్యోగం పోయేదాకా తీసుకురావడానికి కూడా వాళ్ళు చాలా తెలివిగా మనతోనే ఉంటూ ప్రయత్నిస్తూ ఉంటారండి. కాబట్టి అటువంటి వ్యక్తి మీలోనే ఉన్నారు. మీకు కొత్తగా పరిచయమైన వ్యక్తుల్లో మిమ్మల్ని అతిగా గమనిస్తూ మీ యొక్క పేరుకి అడ్డుపడుతూ మిమ్మల్ని కింద స్థాయికి తీసుకువెళ్ళాలని చూస్తూ ఉన్నారండి. ఆ వ్యక్తి ఎవరో మీరే. మీ పరిసరాల్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఒకరు ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మీరు పరికించండి. ఎవరైతే మనం చేసే పని తప్పు అనుకుంటూ వేరే విధంగా మనల్ని ఫ్రాంక్గా చెప్పకుండా మనం చేసిన తప్పులో కూడా మంచి అని చెప్పి మనల్ని ముందుకి తోయడానికి, మన వెనక చెడు మాటలు చెప్పడానికి ఉండే వాళ్ళని ఒక కంట కనిపిస్తూ ఉండండి. అటువంటి వాళ్ళ వల్ల మనకి చాలా పెను ప్రమాదము అనేది రాబోతుందని బాబావారు మనకి ఈ వీడియో ద్వారా ముందుగా హెచ్చరిస్తున్నారండి. అందరినీ గుడ్డిగా నమ్మకుండా ఒక కంట మీరు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరూ మంచివారే అనుకోవటము కాకుండా వాళ్ళు మనకు చేసే తప్పకుండా ద్రోహాన్ని మనం ముందుగా గుర్తించగలిగితే మనము పెను ప్రమాదం నుంచి కూడా బయటపడవచ్చండి. కాబట్టి బాబావారు ఈ చక్కటి వీడియో ద్వారా మనకు ఒక సందేశాన్ని తెలియజేస్తున్నారండి. ఎవరికైతే ఈ వీడియో అందుతుందో వారందరూ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళని ఒక కంట కనిపెడుతూ చాలా జాగ్రత్తగా మాత్రము వ్యవహరించాల్సిన సమయం మాత్రము ఉన్నదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్పృహతో బాబా చెప్పిన ఈ సందేశాన్ని అందుకొని తప్పకుండా మనం ముందుకు నడవాలి అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు
పరిసరాల్లో ఎవరైతే మనకి హామ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనము గుర్తించగలగాలండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓం సాయిరామ్.